స్తుతించుట ద్వారా, కొంతమంది ఎవరో చెప్తున్నారు తెల్లారంటే బాగా స్తుతిస్తేనంట, అంటే ప్రార్థన చేస్తేనంట దేవుడు మన ప్రార్థన వింటాడంట, స్తుతిస్తేనంట దేవుడు దిగొచ్చేస్తాడంట. ఎవరు చెప్పాడు ఈ మాట? ఈ మధ్య ఎక్కడో స్తుతులు 1000 స్తుతులు, 5000 స్తుతులు, 1,00,000 స్తుతులు ఇలాంటి పుస్తకాలు పెట్టుకుని, స్తోత్రాల పుస్తకాలు కొనుక్కుని తెగ స్తుతులు మొదలెట్టి ఏమనంటే స్తుతించే కొద్ది అంటే దేవుడు దిగొచ్చేస్తాడంట. అంతే. ఎవడు దిగొచ్చాడు, ఎక్కడ దిగొచ్చాడు? ఇది తపస్సు చేసి ఆశాలనుకున్నారా? బతుకు బాగోకుండా నోట్లో వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, నోట్లో మంచి ఆహాకారాలు గేంకాకారాలు కొత్త కొత్త పదాలు వాడేస్తే దేవుడు పడిపోవడానికి మాయ చేయడానికి అనుకున్నావు నువ్వు ఆయన్ని? ఏ దేవుడి గురించి ఆరాధిస్తున్నావు నువ్వు? ఏ దేవుడి గురించి చెప్తున్నాడు ఆ పిచ్చబోధకుడు? ఆ ఎరోడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు జనాల దగ్గరికి? స్తుతులు అని. నీ బతుకు మారకుండా నువ్వు స్తుతించినా, నీవు ఆరాధించినా, కీర్తించినా, ఏడిచినా, ఉపవాసాలను గొర్లినా ఎవడో పట్టించుకోడు దేవుడు. ఆయన మోసగించబడతాడా? మోసపోకండి దేవుడు విక్రించబడ్డని బైబిల్ చెప్తుంటే పిచ్చి పిచ్చి వేషాలని వేస్తారేంటి? దీనికి ఆత్మీయత అంటారు, భక్తి అంటారు, రంగులు వేస్తారు ఎందుకు? బైబిల్ చెప్పని వాటిని మీరు ఎవడు చేయడానికి లేదు. అది అంగీకరించబడదు అంతే. ఇప్పుడు